ఉభయచారి రాజ్యయోగం. ఈ రాసుల వారు ధనవంతులవుతారు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహం కాలానుగుణంగా సంచరిస్తూ శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తుంది. దీని ప్రభావం మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచంపై కనిపిస్తుంది. సూర్య భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించాడని, కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడికి రెండు వైపులా రెండు గ్రహాలు ఉన్నాయని, ఒక గ్రహం రాహు, మరొకటి కుజుడు. సూర్యునికి ఇరువైపులా గ్రహాలు ఉండడం వల్ల ఉభయచారి రాజయోగం కలుగుతోంది. దీని కారణంగా కొన్ని రాసుల అదృష్టం ప్రకాశిస్తుంది. అలాగే ఈ రాసుల వారు ప్రమాదవశాత్తు సంపదను పొందవచ్చు. అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం. మకరం. ప్రతిష్టాత్మకమైన రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పని మరియు వ్యాపారం ప్రకాశిస్తుంది. అలాగే మకర రాశివారు ఆకస్మికంగా డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు కూడా రావచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. తుల. ఉభయచర రాజయోగం తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఉండవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీకు తక్కువ ప్రయత్నంతో పెద్ద ఫలితాలను ఇస్తుంది. మీరు వ్యాపార ఒప్పందాన్ని పూర్తి చేయకుంటే ఈ సమయంలో మీ వ్యాపార ఒప్పందం మాత్రమే పూర్తి చేయబడదు. మీ మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు. కుంభం. యాంఫిథియేటర్ రాజయోగం మీకు లాభదాయకంగా ఉంటుంది. వివాహితులకు ఈ కాలంలో అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది. ఇది కాకుండా మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సమయంలో ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. అలాగే ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రసంగం ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రజలు నష్టపోతారు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పని తీరు కూడా మెరుగుపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.